నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం కూడలి నందు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం పట్టణ సమీపం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమాయకులైన పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారని, వారికి శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని, ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ వై కోటేశ్వరబాబు డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భారతీయ టూరిస్టుల పైన ఉగ్రవాదుల దాడిని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడులను పాకిస్తాన్ దేశం వెనుక నుండి ప్రోత్సహిస్తుందని అన్ని సోషల్ మీడియా మాధ్యమంలోనూ దేశం నలుమూల నుంచి విపరీతమైనటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రోజు మన భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ గారు పాకిస్తానీలను మన దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చారు. అది శుభపరిమాణం. పాకిస్తాన్ దేశాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా చిత్రీకరణ చేయాలి. అదేవిధంగా ఈ రోజు తీసుకున్న నిర్ణయం కూడా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ పైన ఉగ్రదాడి పైన కఠిన వైఖరి ఎదురించి మన టూరిస్టులకు స్వేచ్ఛగా తిరిగేందుకు స్వేచ్ఛ కల్పించాలని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఉగ్రవాద దాడులను శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు కొవ్వొత్తులతో నిరసన తెలపడుతున్నాము. అదేవిధంగా ఇక మిగతా ఉగ్రవాద చర్యలు మీద ఘాటైనటువంటి జవాబు ఇస్తామని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మోడీ గారు చేయరు, రేపు జరగబోయే పరిణామాలకు పాకిస్తాన్ ని అంతుదిస్తామంటున్నారు. ఖచ్చితంగా ఈ రేపు జరగబోయే దీని మీద దాని మీద ఇదే చేస్తున్నాము. ఖచ్చితంగా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్నాము శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో. పాకిస్తాన్ టెర్రరిస్టులారా, మా సైన్యాన్ని మీరు తక్కువ అంచనేసి దొంగ దెబ్బ తీశారు. కరెక్ట్ గా నెల తిరగకముందే మీ తాడు చెంచకపోతే మేము పాకిస్తాన్ గురించి ఎక్కడైనా మా దొంగ దెబ్బ తీశారు కాబట్టి మీకు రాబోయే కాలంలో మీకు సమరగీతం పాడతాము. మీరు మా ఆర్మీ డ్రెస్ చేసుకుని మా భారతదేశ ముద్దుబిడ్డలను చంపుతారా? తొందరలోనే మీకు సమరగీతం పాడతాం. మా భారతదేశాన్ని మీరు తక్కువ అంచనేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ మా ప్రాంతం, మా భారతదేశం అంతర్గతం. దీని జోలికి వస్తే మీకు సమరగీతం పాడతామని హెచ్చరిస్తున్నాం. మిత్రులారా, శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరపున మేము పాకిస్తాన్ తీవ్రవాదులకు హెచ్చరిస్తున్నాం. మిత్రులారా, దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారత్ టూరిస్టులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ శాంతులు తెలియజేస్తూ వారికి భగవంతుడు ముఖండీశ్వరుడు మనోధైర్యం కల్పించాలని కోరుతూ వారికి కుటుంబానికి సత్తాన్ని ఘటిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయం పైన తక్షణం స్పందించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరఫున.